ఏలూరు జిల్లా నూజివీడులో వైసీపీ నేత పేర్ని నానిపై ఫైర్ అయ్యారు మంత్రి పార్థసారథి. నాని మాట్లాడితే అసభ్యంగా ఉందన్నారు. అలాంటి భాషను ప్రజలు ఎప్పుడూ ఆమోదించరన్నారు. నూజివీడులో తాను చేస్తున్న అభివృద్ధి పనులకు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వైసీపీ సమావేశాలకు ప్రజల స్పందన తగ్గిందని, అందుకే ప్రజల దృష్టి ఆకర్షించేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తున్న ఇండస్ట్రీ, ఎందుకంటే రెన్యూబుల్ ఎనర్జీ, మనం ఫాసిల్ ఫ్యూయల్ అంటే భూమిలో నుంచి తీసే ఆయిల్ ని తగ్గించాలి. ఎందుకంటే ఇంపోర్ట్ బరువు మనకి ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇటువంటి ఫ్యూయల్స్ ని ఇథనాల్ కానివ్వండి, లేకపోతే సిబిజీ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొంత టార్గెట్స్ తో ఫలానా 2029 కల్లా మన పెట్రోల్లో ఇథనాల్ ఇంత పర్సంటేజ్ కలవాలి, మన సిబిజీ మన గ్యాస్ ఉంటుంది కదా, కార్లు నడిపే గ్యాస్ సిఎన్జిలో సిబిజీ ఎంత అంటే బయో దానికి ఎక్కువ ఇస్తున్నారు టెక్నాలజీ. నేను అది పెట్టదలుచుకున్నప్పుడు ల్యాండ్ అడిగినప్పుడు ఒక 40 ఎకరాలు నాకు అవసరం. 40 ఎకరాలు ప్లేన్ ల్యాండ్ దొరకాలిగా, తోకుంటారు కదా. ఓకే, నేను ఫ్యాక్టరీ పెడుతున్నా, ల్యాండ్ లెవెలింగ్కి ఇప్పుడు నాకు ప్లేన్ ల్యాండ్ దొరకలేదు కాబట్టి ఎంఆర్ఓ గారు చూపించిన దాని మీద అక్కడ పెట్టాను, తవ్వుతాను, ట్యాక్స్ కడతాను. సేంద్రైజ్ ఏదైతే ఉందో ప్రభుత్వ నిధులు ఇప్పుడు ఏంటి ఏఎంఆర్కి ఇచ్చేసారు. ఏఎంఆర్ ఎక్కడ వదలదు కదా. ఏఎంఆర్ మనం వదిలేస్తే వాళ్ళు గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఎక్కడ కూడా రెవెన్యూ లీక్ లేకోకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది. ఇంతకుముందు ఇదంతా గ్రావెల్కి కట్ల కాలువల మీద, పోలవరం కాలువ మీద దోచేశారు. ఒక పెద్ద ఆయన కూర్చుని ఇదిగో నువ్వు ఇక్కడ, ఇదిగో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి పనిచేసి